హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మనం ఇది వీకెండ్ అండి, నాకు వీకెండ్, ఇట్స్ సండే. సో నేను నా వీడియోస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఎవ్రీ వీకెండ్ నేను ఆల్టర్నేట్గా కొన్ని ప్రిపరేషన్స్ అంటే కుకింగ్కి ప్రెప్ ఉంటుంది కదా, అదంతా చేసుకొని పెట్టుకుంటాను. అలా అని చెప్పి నెలకి సరిపోయేంత ఒకే రోజు చేయడం అంటే కొన్ని వీడియోస్ చూపిస్తారు కదా, వీకెండ్ వర్కింగ్ వైఫ్స్ ఇవన్నీ చేసేసుకోండి అని చెప్పి, అంత చేయలేమండి. ఫుల్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వంట ఒకటే కాదు కదా, మన సొంత పనులు అంటే స్నానాలు చేసుకోవడాలు, బట్టలు వాష్ చేసుకోవడాలు, ఫోల్డ్ చేసుకోవడాలు, నెక్స్ట్ వీక్కి రెడీ చేసుకోవడాలు, గ్రాసరీస్ చేసుకోవడాలు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అంత ఫుల్ ప్రెప్ నేను చెయ్యను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. బట్ ఎవ్రీ వీకెండ్ ఒక రెండు చేసుకుంటూ ఉంటాను. ఒక వీకెండ్ టొమాటో పేస్ట్, ఒక వీకెండ్ బటర్కి బ్రెడ్కి పెట్టుకునే ఫ్లేవర్డ్ బట్టరు, తర్వాత కర్రీ పేస్ట్, అలా డిఫరెంట్ టైమ్స్లో డివైడ్ చేసుకుంటాను అనమాట. సో ఈరోజు నేను చేసేది ఏంటి అంటే ఒక క్యాబేజ్ ప్రెప్ అండి. ఈ క్యాబేజ్ ప్రెప్ ఏంటంటే మనము చింతపండు పులిహోర ఎలా చేసుకుంటామో ఈ ప్రెప్ చేసుకొని పేస్ట్ రెడీగా, పేస్ట్ కాదు అది, నేను మీకు చూపిస్తాను. అసలు కర్రీలా ఉంటుంది, బట్ కర్రీలో వేసేటివి ఏమీ వేయమన్నమాట. అది చేసుకొని పక్కకు పెట్టుకొని రైస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకున్నాం అనుకోండి, పిల్లలకి ఇష్టము. అండ్ ఇది వెరీ హెల్తీ. ఏముంటుంది ఇందులో అంటే ఓన్లీ క్యాబేజ్, పెప్పర్, అంతే, సాల్ట్, అంతకంటే ఇంకేముండదు. బటర్ ఉంటుంది అంతే. వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక రైస్లో కలుపుకుని ఒక పేస్ట్ అండ్ ఒకటన్నమాట, ఎలా చెప్పాలి, ఒక వెరైటీ ఆఫ్ మిక్స్. ఓకే, అదేంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్, అనదర్ బ్లాగ్ ఫ్రమ్ ప్రతిరోజు. నేను యోగర్ట్ సెట్ చేస్తున్నానండి. ఇది యోగర్ట్ మేకరు. సో యోగర్ట్ మేకర్లో నేను ఇది పాలు వేశాను. పాలు యాక్చువల్గా నేను ఇది ఇలా కుక్కర్లో హీట్ చేసుకొని వేసుకుంటాను. దీనివల్ల పాలు పొంగిపోవడం అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో దీంట్లో ఇది ఆ తర్వాత మనకు కావాలన్నప్పుడు మళ్ళీ ఇలా పెట్టిన తర్వాత గాలి వెళ్ళిపోతుంది. సో లిడ్ క్లోజ్ అవుతుంది. దెన్ ప్రెస్ ఇట్, కనెక్ట్ చేసి 4 hours అండ్ కన్ఫర్మ్. ముందైతే ఇక్కడ నేను ఒక వెడల్పుగా ఉండి ప్యాన్ హీట్ చేసుకున్నానండి. దీంట్లోకి మనము యాక్చువల్గా కొంచెం బటర్ వేసుకుంటాం అనమాట. సో ఈ బటర్ అయితే ఇంత పీస్ వేస్తున్నాను, అది కరగాలి. సో ఇది హీట్ అయ్యిందండి, మొత్తం ఇలా కరిగింది. సో ఇలా ఇంకా కంప్లీట్గా ఆయిలీ అయ్యే వరకు, అంటే ఇది మెల్ట్ అయ్యే వరకు ఉంచేసి, సింపుల్, దీంట్లో వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యాబేజ్. నేనైతే రెడ్ క్యాబేజ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే అంటే గ్రీన్ క్యాబేజ్ యూస్ చేసుకోవచ్చు. కొంచెము సాల్ట్ వేసేసి మూత పెట్టేసి దాన్ని కొంచెం దగ్గరికి వచ్చే వరకు, అంటే మరి మెత్తగా అవ్వకూడదండి. సో జస్ట్ దీనికి ఎంత పడుతుందో అంతవరకే, కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. వేసేసి కలపండి. తర్వాత దీనికి లిడ్ పెట్టేసి వదిలేయండి. ఇలా ఒకసారి మధ్యలో కలుపుకోండి. ఇది మెత్తగా అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. మనకు కొంచెం అంటే ట్రాన్స్లూసెంట్ లాగా సగం ఉడకాలి అని అనుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఇంకా కొంచెం సేపు పెట్టేస్తే నాకు రెడీ అయిపోతుంది. సో ఇది ట్రాన్స్లూసెంట్గా కొంచెం వరకు అయిందండి, ఒక 50% అయిందనమాట. సో ఇప్పుడు నేను మధ్యలో ఒక 2 times కలిపాను, అడుగు అంటుకోకుండా చేయండి. ఇది నేను హెవీ బాటమ్ ప్యాన్ అనమాట, అది యూస్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చేస్తే కనుక ఇట్లా హెవీ బాటమ్ ప్యాన్ కానీ ఆర్ నాన్ స్టిక్ కానీ యూస్ చేయండి. డిపెండ్స్, లైక్ మీరు ఇక్కడనే ఉంటారు, మాడిపోకుండా చూసుకుంటారు అంటే ఓకే. సో యాక్చువల్గా నేను చేతితో కట్ చేశాను కాబట్టి ఇలా ముక్కలు పెద్దగా వచ్చాయి. ఇదే కటింగ్ మనము చాపర్ యూస్ చేసి
ఫుడ్ ప్రాసెసర్లు అలా యూజ్ చేస్తే ఇంకా సన్నగా వస్తుంది అనమాట. సో ఇవాళ నేను కొంచెం తొందరలో ఉన్నాను, అవన్నీ పెట్టడము తీయడం అంటే చాలా బల్క్గా చేస్తేనేమో అలా ప్రాసెసర్ యూజ్ చేస్తాను. సో చేయితో చేశాను కాబట్టి ఇలా వచ్చింది. కొంచెం పెప్పర్ వేస్తున్నా, దీనికి సరిపోయేంత మాత్రమే. చింతపండు పేస్ట్ ఎలా పెట్టుకుంటామో దీన్ని అలాగే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నాకు ఇది చాలా వరకు అయ్యిందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీనికి కొలత అంటూ ఏం లేదండి, కావాలంటే మీరు ఏమన్నా కొంచెం వేసుకొని పక్కకు పెట్టుకున్నారంటే మళ్ళీ రైస్ కలుపుకునేటప్పుడు ఇంకా ఎక్కువ మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే, ఇది రెడీ టు యూజ్, ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటున్నా. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఒక 1 వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చు. రైస్ ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు నేను చూపిస్తాను. దానికి ఇంకొంచెం నేను బట్టర్ కొంచెం తగ్గింది అనిపించింది, సో ఇంకొంచెం బట్టర్ యాడ్ చేస్తున్నాను. అది వేడయ్యే లోపల మీరు రైస్ రెడీ చేసుకోవాలి. రైస్ ఫ్రెష్ రైస్ అయినా అంటే వేడివేడి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే సపోజ్ మీ దగ్గర ఆల్రెడీ రైస్ ఉందనుకోండి, చల్లటి రైస్ ఆర్ అట్లాంటివి ఉన్నప్పుడు ఆ రైస్ని ఇలా పొడి పొడిగా అవెన్లో 2 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టారనుకోండి, ఇలా పొడి పొడిగా చాలా బాగా అవుతుంది అనమాట. వాటర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలాగే పెట్టేసేయండి. 2 మినిట్స్లో ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. దీన్ని పొడి పొడిగా చేసుకొని పెట్టుకోండి. రైస్ని ఇందులో వేసేస్తున్నాను డైరెక్ట్గా. సో మంచిగా కొంచెం పొడి పొడిగా చేసుకోండి, అప్పుడు మీకు కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. ఇది వేసాం కదా, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ ఇది ఉంది కదా, అది కొంచెం వేసేస్తాను ఇందులోకి. నీకు ఎంత కావాలంటే మనం అంత వేసుకోవచ్చండి, మన ఇష్టం అనమాట ఇది. సో నాకు తెలిసి ఈ రైస్కి ఇదంతా పట్టేస్తుంది, నేను చేసిందంతా పడుతుంది. సో మొత్తం ఇందులో వేసేస్తున్నాను. సో మీరు ఇలా అంటే ఒక ఫుల్ క్యాబేజీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీరు చాలా టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సరిపోయేంత ఉప్పు వేసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇది పెప్పర్ పౌడర్ నేను చేసుకొని పెట్టుకుంటానండి. ఇలాగా ఒకేసారి చాలా చెయ్యను, లైక్ కైండ్ ఆఫ్ ఒక 10 స్పూన్ల వరకు చేసుకొని పెట్టుకుంటా. అంత ఎక్కువ యూజ్ చేయం కదా పెప్పర్, అందుకని. ఓకే, పెప్పర్ ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే అది దాని ఫ్లేవర్ లూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చూడండి. పట్టండి, ఎంత మంచిది. ఇంత క్యాబేజ్ కదా, హాఫ్ ఆఫ్ ద క్యాబేజ్. సో ఆఫ్ కోర్స్ 3 kids తినవచ్చు ఇందులో. 3 people స్మాల్ అమౌంట్ కింద చూస్తారా, 3 లంచ్ బాక్సెస్కి వస్తుంది ఇది. ఇప్పుడు అది పెట్టేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక 1 minute 2 minutes ఉంచేసి ఆఫ్ చేశారంటే మన క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయినట్టే. సో వీకెండ్ ప్రెప్లో ఇంకొకటి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రెప్ ఏంటంటే పోపు పెట్టుకొని రెడీగా పెట్టుకోవడం అండి. నేను ఇలాగైతే ట్రై చేస్తాను. ముందైతే కొంచెం ఒక వీక్లో మనము పులిహోర చేసుకోవచ్చు, లెమన్ రైస్ చేసుకోవచ్చు, ఆర్ లేదు అంటే పచ్చళ్ళు చేసుకుంటాం. అంటే పల్లి పచ్చడి, పుట్నాల పచ్చడి, ఆర్ దోశకి ఆర్ సంథింగ్. ఒక 2-3 సార్లు పోపు పెట్టడం మాత్రం తప్పకుండా అవుతుంది ఇండియన్ కిచెన్లో. సో అప్పుడు దానికోసం అని చెప్పి ముందే మనము ఇలా పోపు రెడీగా చేసుకొని పెట్టుకుంటే కూడా మనకి యూజ్ అవుతుంది. సో నేను కొంచెం సరిపోయేంత ఒక 2-3 tablespoons ఆయిల్ వరకు నేను ఇక్కడ హీట్ చేశానండి. దాంట్లో నేను ఇలా ఆవాలు, అంటే మనం పోపు అంతా జస్ట్ పోపు పెట్టుకుంటున్నాను. మీరు యూజువల్గా పోపులో ఏమేమి వేసుకుంటారో అవన్నీ నేను ఇందులో వేసేసి పోపు పెట్టి రెడీగా ఉంచుకుంటాను. సో దాన్ని నేను కావాలన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ముందు ఆవాలు బాగా వేగి చిటపటలు ఆడిన తర్వాత అప్పుడు మనము ఇది జీలకర్ర వేయాలండి.
అంటే మనకి చాలా వాటికి కాబట్టి ఎక్కువ వేస్తున్నాను నేను. మళ్ళీ తక్కువ కనిపిస్తే బాగుండదు. ఎక్కువైనా ఓకే కానీ జీలకర్ర తక్కువ అయితే బాగుండదు. ఇందులో కొంచెం పప్పు కూడా వేస్తున్నానండి, మినప్పప్పు. నేను ఒక 3 టైమ్స్కి వస్తుంది అని చేస్తున్నాను కాబట్టి 3 టైమ్స్కి సరిపడంత మినప్పప్పు వేసా. ఓకే, మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసేసుకోవచ్చు. వేస్తున్నా, ఇంగు వేస్తాను. అంటే పసుపు ఎందుకు అంటే పసుపు ఆయిల్లో కొంచెం వేగాలి, అప్పుడే దానికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సాల్ట్ అయితే ఏం వేయకండి, ఎందుకంటే మనము ఏది చేసుకున్నా ఆ ఐటెంలో మనము ఆల్రెడీ సాల్ట్ వేసుకొని చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడైతే సాల్ట్ ఏమీ వేయకండి. దీన్ని చల్లారిన తర్వాత మళ్ళీ నేను మీకు కలుస్తాను. సో మనం చేసుకున్న ఇది ఉంది కదండి, ఈ పోపుని నేను ఈ బాటిల్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది, బట్ బయట కూడా పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ 3 డేస్లో యూజ్ చేసేటట్టయితే చూసారు కదా, ఇలా పోపు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, పోపు రెడీగా ఉంటుంది. మనము జస్ట్ పల్లీలు పేస్ట్ చేసుకొని ఇది అందులో కలిపేసేసుకున్నామంటే అయిపోతుంది. చూసారు కదండి, ఈరోజు సండే రోజు నేను ప్రెప్ చేసుకున్నవన్నీ నేను ఈరోజు రికార్డ్ చేసి మీకు చూపించాను. సో ఈ వీక్కి ఇంతేనండి. ఎందుకు అంటే ఈరోజు మార్నింగ్ అంటే ఇప్పుడు నాకైతే సాఫ్ట్వేర్ ఆర్ ఈ మధ్య ఫుల్ వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా, వర్కింగ్ మామ్స్కి ఎవరికైనా కూడా 8 hours స్లీప్ కంపల్సరీ అవసరం అండి. ఎందుకు అంటే మండే నుండి స్టార్ట్ చేస్తే ఫ్రైడే ఈవినింగ్ వరకు ఏ రోజు కూడా ఆఫ్టర్నూన్ పడుకునే ఛాన్స్ వాళ్ళకి ఉండదు. కాబట్టి ఆ స్లీప్ డిప్రివేషన్ ఉంటుంది అనమాట. సో అందుకనే నైట్ 8 hours పడుకున్నాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ డే మనము ఎనర్జెటిక్గా పని చేసుకోవచ్చు. సో 8 hours స్లీప్ అయిన తర్వాత ఏ సండే కానీ సాటర్డే కానీ తీసుకున్నా కూడా ఇవన్నీ ఈ ప్రెప్ చేసుకునేది ఒక 3 గంటలు పనులు మాత్రం చేసుకోగలం. ఇలాంటివి 3-4 గంటలు. ఎందుకంటే కుకింగ్ నేను చెప్పేది అది కాకుండా మనకు గెట్ రెడీ అవన్నీ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవన్నీ చేయడానికి కూడా మనకు టైం ఆల్రెడీ పడుతుంది. కాబట్టి ఇంతవరకే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు నేను చేసినవి ఏంటో నేను మీకు చూపించాను. సో ఒక 3-4 వెరైటీస్ అంతే. ఇంకేమన్నా కావాలి అంటే నేను మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఆర్ నెక్స్ట్ సండే చేసుకుంటాను. నాకు వీక్ డేస్లో అసలు టైము దొరకదు. నాకు ఆఫీస్ వర్క్ కాకుండా కిడ్స్ని స్కూల్కి డ్రాప్ ఆఫ్ పికప్లు ఇవి కూడా ఉంటాయి. అక్కడే చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఆఫీస్కి కమ్యూట్ ఉందనుకోండి, ఇంకా కోవిడ్ చాలామందికి చాలా రకాలుగా బ్యాడ్ చేసినా కూడా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళ అంటే అవకాశం కల్పించింది. దీనివల్ల చాలామంది రియలైజ్ అయ్యారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కూడా అందరూ కంపెనీస్ బాగానే ప్రాఫిట్స్ అన్నీ బాగానే వచ్చాయి. బట్ స్టిల్ ఎలా అంటే స్మాల్ బిజినెసెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి వర్క్కి రావాలి అంటే ఒక రీజనింగ్ అనమాట. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఇంట్లో కుకింగ్ చేయలేరు, అలాంటప్పుడు బయట తింటారు. బయట తింటున్నప్పుడు స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదా, ఎవరైతే అంటే రెస్టారెంట్స్ అలాంటివి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవన్నీ కూడా బతుకుతాయి అన్న ఒక డిబేట్ కూడా ఉందన్నమాట. స్మాల్ బిజినెసెస్ అన్నీ పడిపోతున్నాయి అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఆఫీస్కి రావడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆఫీస్లో 8 hours వర్క్, యూజువల్గా 8 hours ఎవరి వర్క్ అయిపోదండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 1-2 hours చేయాల్సి ఉంటుంది తప్పకుండా. అది లేదు అంటే నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ అయినా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ. సో దాంతో పాటుగా మనకు కమ్యూట్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఎక్కడైనా మార్నింగ్స్ ఈవినింగ్స్ 1.5 hour ఈజీగా పడుతుందండి. ఎంత క్లోజ్ అనుకున్నా కూడా మినిమం 1 hour తప్పకుండా పడుతుంది. ఎందుకంటే మనం వెళ్ళి కిడ్స్ని స్కూల్ అయిపోయే టైంకి కిడ్స్ని పిక్ చేసుకొని ఇంటికి వచ్చేయాలి అనేది చాలా టైం కన్స్యూమింగ్. సో నీకు 12 hours
బయటనే వెళ్ళిపోతుంది వర్కింగ్ మామ్స్కి. సో మిగిలిన 12 అవర్స్లో 8 అవర్స్ స్లీప్ ఉంటుంది. ఇంకా 4 అవర్సే కదా, 4 అవర్స్లో కుకింగ్ చేసుకుంటామా, స్నానాలు చేసుకుంటామా, రెడీ అవుతామా, పూజలు చేసుకుంటామా, ఇల్లు మెయింటైన్ చేసుకుంటామా, ఎలా ఇంకా కిడ్స్ డ్రాప్ ఆఫ్లో పికప్లో యాడ్ చేస్తే ఇంకొక 30 minutes 40 minutes 1 hour వరకు యాడ్ అయిపోతుంది అనమాట. సో ప్లాన్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంకా ఫర్దర్ డిలే చేయకుండా ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజు ప్రతి రేంజ్ని చూస్తూనే ఉండండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్.